కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఓబుళాపురం మైనింగ్ కేసులో సిబిఐ కోర్టు తుది తీర్పు వెలువరించింది. గాలి జనార్దన్ రెడ్డితో పాటుగా మొత్తం 5గురిని దోషులుగా నిర్ధారించింది. బివి శ్రీనివాస్ రెడ్డికి 7 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. అయితే సబితా ఇంద్రారెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ కృపానందంని నిర్దోషులుగా ప్రకటించింది సిబిఐ కోర్టు. ఓబుళాపురం మైనింగ్ కేసులో 14 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత సిబిఐ కోర్టు తుది తీర్పు ప్రకటించింది. ఈ కేసులో A1 బివి శ్రీనివాస్ రెడ్డికి, A2 గాలి జనార్దన్ రెడ్డికి, A3 బీడి రాజగోపాల్, A4 ఓబుళాపురం మైనింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్, A7 మెహఫజ్ అలీ ఖాన్లను దోషులుగా నిర్ధారించింది. 7 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. OMC కంపెనీకి మాత్రం 2 లక్షలు, దోషులందరికీ 10,000 చొప్పున జరిమానా విధించింది. ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసులో గాలి జనార్దన్ రెడ్డి గతంలో జైలుకెళ్లారు. ఇప్పటికే 4 ఏళ్లు జైల్లో ఉన్నా తనకు శిక్ష తగ్గించాలి అని కోరారు గాలి జనార్దన్ రెడ్డి. తాను ప్రజాసేవలో ఉన్నానన్నారు. కానీ కోర్టు ఆయన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోలేదు. మీకు యావజ్జీవ శిక్ష ఎందుకు వేయకూడదు అని గాలి జనార్దన్ని ప్రశ్నించారు జడ్జ్. ఆయనతో పాటు దోషులకు 7 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేశారు. ప్రస్తుతం జైలుకు వెళ్లడం తప్ప వాళ్లకు మరో మార్గం లేదని చెప్పారు న్యాయవాదులు. బెయిల్ కోసం నెలలోపు హైకోర్టుని ఆశ్రయించే అవకాశం ఉందని చెప్పారు. గాలి జనార్దన్ గారు ప్రత్యేకంగా కోర్టుకు వినిపించడం జరిగింది. వారి యొక్క సామాజిక సేవ, వారి యొక్క జైలు జీవితము, వారి యొక్క కష్టాలు, తర్వాత వారి యొక్క అనారోగ్య సమస్యలు అన్నీ కూడా కోర్టుకు విన్నపించి ఈ ఉన్న రిమాండ్ పీరియడ్ని సెటప్ చేయండి, నాకు తదుపరి శిక్ష వేయకండి అని చెప్పేసి నేను సామాజిక సేవ చేసుకుంటానని చెప్పేసి కోర్టుకు విన్నపించడం జరిగింది. అయినా కోర్టు వారు ఈ యొక్క 420 అండ్ 409 సెక్షన్ రెడీ విత్ 120B కింద వారికి 7 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పడం జరిగింది. వారు ఉన్న జీవితం ఏదైతుందో అది సెటప్ అయిపోతుంది. మిగతా పీరియడ్కి మాత్రం జైల్లో ఉండవలసి వస్తుంది. వీరు ఈ తర్వాత ఈరోజు 7 సంవత్సరాల జైలు శిక్ష పడ్డది కాబట్టి వీరు ఎవరికి ఇక్కడ బెయిల్ ఇచ్చే ఆస్కారం లేదు. ఎందుకంటే మోర్ దాన్ 3 ఇయర్స్ తర్వాత ఎవరు కూడా బెయిల్ ఇవ్వడానికి ఇక్కడ ఈ కోర్టుకు అధికారం లేదండి. వీరు హైకోర్టులో అప్పీల్ చేసుకున్న తర్వాత వాళ్ళు బెయిల్ అప్లికేషన్ చేసుకునే అవకాశం ఉంది. 1 మంత్ లోపల వాళ్ళు హైకోర్టులో అప్పీల్ చేసుకోవాలండి. అప్పీల్ చేసుకున్న తర్వాత దాంతోపాటు బెయిల్ అప్లికేషన్ కూడా మూవ్ చేసుకుంటారు. బెయిల్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత దాన్ని బట్టి కోర్టు తీర్పును బట్టి వారికి బెయిల్ వచ్చే అవకాశం ఉంది. డెఫినెట్లీ వాళ్ళు కస్టడీ తీసుకుంటారు, ఖచ్చితంగా జైలు కూడా తరలిస్తారు. ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు.